నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిథిదే ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తిథిదే. ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల వ్యయంతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని పాలక మండలి తీర్మానించింది. దేశవ్యాప్తంగా తిథిదే కార్యక్రమాల నిర్వహణకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. కంచి కామకోటి పీఠం పాఠశాలకు 2 కోట్ల మేర నిధులను కేటాయిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి. బట్ భక్తులు మాత్రం అన్నప్రసాదాలు చేసే భక్తులు మోర్ దాన్ డబుల్ అయిపోయింది. అంటే వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు. దానివలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు. దానివల్ల సర్వీసులో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ అదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాలకు కూడా 2 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. వారి ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఆ ప్రపోజల్ని అంగీకరించడం జరిగింది. నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిట్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది. మేము 20 కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు. దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకు తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిద్దాము. ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టీటీడీ తరఫున టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే బాగుంటుందనే ఉద్దేశంతో క్యూ లైన్లో వేచి ఉన్న వాళ్ళు అంటే వీకెండ్స్లో చాలా మంది వస్తారు. ఒక్కొక్కసారి 4 కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లు సరిపోవడం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో అదనంగా టాయిలెట్ బ్లాక్స్ కట్టాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డుని నిర్ణయించి 3,36,00,000తో ఈ 6 టాయిలెట్ బ్లాక్స్ కట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కోదండరామాలయంలో విమాన గోపురానికి 43 లక్షలతో బంగారు కలశం కూడా ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిథిదే విడుదల చేసింది. జనవరి 8న ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లను విడుదల చేస్తారు. తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు జరుగుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దీక్షల విరమణ కొనసాగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భవానీ దీక్షాదారులు మాల విరమణకు ఇంద్రకీలాద్రి బాట పట్టారు. భవానీ, పున్నమి, సీతమ్మవారి పాదాల ఘాట్ల వద్ద జల్లు స్నానం ఆచరించిన దీక్షదారులు గిరి ప్రదక్షిణ చేశారు. దారి పొడవునా దుర్గమ్మను కీర్తిస్తూ అలుపు లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. మల్లికార్జున మహామండపంలో గురుస్వాముల వద్ద మాల విరమణ చేశారు. తాత్కాలిక కేశ ఖండనశాలలో తలనీలాలు సమర్పించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. తొలుత ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు. మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించారు. తదుపరి మహారథోత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొనసాగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మార్గశిర మంగళవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిళ్ళయో, రోమాంచమానే కనకంచుక. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం. శ్రీశైల
క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायुः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల నడుమ ఉత్సవమూర్తికి పంచామృత ఫల పుష్పాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరాలయంలో హుండీలను లెక్కించారు. 56 రోజుల వ్యవధిలో 29,26,494 రూపాయల మేర రాబడి వచ్చింది. ఆలయ ప్రాంగణంలో కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి కవిత, ఆలయ సిబ్బంది, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఇవి నాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.